ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి థర్డ్ కౌన్సెలింగ్ అయితే మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అప్డేట్ ఏంటో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మనం వచ్చేసరికి అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్దాం. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకొచ్చేసరికి ఏపీ ఎంసెట్ థర్డ్ అండ్ ఫైనల్ షెడ్యూల్ ఈస్ అప్డేటెడ్ అని అయితే రావడం అయితే జరిగింది. ఇంకా ఎవరైతే అప్డేట్ అయితే చూడలేదో ఒకసారి మీ సైట్‌ని అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్‌లో ఒకసారి మనం చూస్తున్నట్లయితే రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి 19థ్ తారీఖు. 19థ్ తారీఖు నుంచి 21 తారీఖు వరకు. అంటే రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలంటే మొన్న ఫస్ట్, సెకండ్ కౌన్సెలింగ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే వాళ్ళే 19థ్ తారీఖు నుంచి 22 తారీఖు వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. దాని తర్వాత మనకొచ్చేసరికి 20 తారీఖు నుంచి 22 తారీఖు అంటే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతాయి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోవాలంటే మనకొచ్చేసరికి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్‌లో చేసుకున్నా, సెకండ్ ఫేజ్‌లో చేసుకున్నా వాళ్ళైతే పెట్టుకోవచ్చు. మనకొచ్చేసరికి వెబ్ ఆప్షన్. అదొచ్చేసరికి 20 తారీఖు నుంచి 22 తారీఖు వరకైతే మనకైతే రావడం అయితే జరిగింది. ఇంకా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే ఎవరికైతే చేంజెస్ కావాలనుకుంటే వాళ్ళొచ్చేసరికి 23 తారీఖు ఆగస్ట్ 23 తారీఖు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత అలాట్‌మెంట్ థర్డ్ కౌన్సెలింగ్ యొక్క అలాట్‌మెంట్ సీట్ వచ్చేసరికి 26 తారీఖు. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 26 తారీఖు నుంచి 30 తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరైనా కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానెల్.